ఆర్థిక మార్గదర్శి అస్తమయం దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన సంస్కరణ రూపశిల్పి మన్మోహన్ సింగ్. మన్మోహన్ గారు ఆర్బీఐ గవర్నర్గా, అటు ఆర్థిక శాఖ మంత్రిగా, తర్వాత ప్రధానమంత్రిగా, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా అనేక రకమైనటువంటి భారతదేశంలో అత్యంత కీలకమైనటువంటి అనేక సంఘటనలకు బాధ్యుడిగా, అనేక సంఘటనలకు మౌన సాక్షిగా నిలిచినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు. చనిపోవడం బాధాకరం. ఆయన వయసు రీత్యా 92 సంవత్సరాలు ఉన్నారు కాబట్టి ఆ వయసుకు సంబంధించినటువంటి అంశాలతో 92 సంవత్సరాల్లో చనిపోయారు. 10 సంవత్సరాల పాటు వరుసగా 10 ఏళ్ళు పనిచేసినటువంటి తక్కువ మందిలో మన్మోహన్ సింగ్ గారు కూడా ఉన్నారు. 2004 నుంచి 2014 వరకు వరుసగా 2 సార్లు యూపీఏ హయాంలో ప్రధానమంత్రిగా ఉన్నారు. ఎందుకు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అసలు రాజకీయ నాయకుడిగా ఏ రోజు అసలు ప్రధానమంత్రి అవుతారు అనుకోలేదు. ఆ సమయంలో 2004 సందర్భంలో అందరూ ప్రణబ్ ముఖర్జీ ప్రధానమంత్రి అవుతారు అనుకుంటే, ప్రణబ్ ముఖర్జీ ప్రధానమంత్రిని చేస్తే సోనియా గాంధీ మాట నెగ్గదేమనేటువంటి ఉద్దేశంతో సోనియా గాంధీ తను చెప్పినట్టుగా వినేటువంటి, ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారు చాలా స్పష్టంగా ఏది చైర్మన్గా ఉన్నటువంటి సోనియా గాంధీకి సంబంధించే చైర్మన్గా ఉన్నటువంటి సోనియా గాంధీ మాటలను మాత్రమే విన్నారు అనేటువంటిది ఆ విషయంలో స్పష్టంగా అందరికి తెలుసు. ఏ ఒక్కరు విదేశాలకు సంబంధించినటువంటి అతిథులు వస్తే, విదేశాలకు సంబంధించినటువంటి ప్రధానులు అధ్యక్షులు వస్తే కూడా మన్మోహన్ సింగ్ కంటే కూడా సోనియా గాంధీ గారే ఎక్కువగా అందరితో పరిచయమైనటువంటి అనేకమైనటువంటి వీడియోలు, అనేకమైనటువంటి ఫోటోలు మనకు సాక్ష్యంగా ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంత మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారు డైరెక్ట్ చేసినట్టుగా మాత్రమే పనిచేశారు తప్ప సొంతంగా 10 ఏళ్ల పాటు పనిచేయలేదు. 1991లో వచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలు కూడా పూర్తిగా 100% నేను పివి నరసింహారావు గారికి మాత్రమే మార్కులు ఇస్తాను. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా పివి నరసింహారావు గారు మాత్రమే ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, బాధ్యుడు కూడా. మన్మోహన్ సింగ్ గారు ఒక టూల్ మాత్రమే తప్ప మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి ఆర్థిక సంస్కరణలు కాదు. మన్మోహన్ సింగ్ గారు చేయలేదు. అది పూర్తిగా పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారి చేత చేయించినవే తప్ప అవి ఆలోచనలు, విధానాలు, రూపకల్పన పూర్తిగా పివి నరసింహారావు గారి మాత్రమే. 100% పివి నరసింహారావు గారు 91లో చేసినటువంటిది, ఆనాటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు చేసినటువంటిది మాత్రమే. ఇకపోతే తెలంగాణ వచ్చినటువంటి సందర్భం కూడా, తెలంగాణలో ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలుగా విడిపోయినటువంటి సందర్భంలో కూడా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారే ఉన్నారు. సోనియా గాంధీ పుట్టినరోజున తెలంగాణ ఇచ్చామని చెప్పి, తెలంగాణ ప్రకటన చేశామని చెప్పారు. అక్కడ కూడా సోనియా గాంధీ గారికి ముఖ్యమైనటువంటి అవకాశం ఇచ్చారు తప్ప ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్నటువంటి గొప్పతనం ఏమిటది? ఇదే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు తన గురువు, ఆద్యుడు అని చెప్పుకుంటున్న గురువును, మార్గదర్శకుని కోల్పోయానని చెప్పి రాహుల్ గాంధీ గారు ఆయన తెచ్చినటువంటి ఆర్డినెన్స్ను మీడియా ముఖంగా చింపేసి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మా చేతిలో ఉన్నటువంటి పప్పెట్ అని చెప్పలేదా? అటు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నా కూడా, లేకపోతే జాతీయ సలహాదారుగా అది ఎన్పిఏనో ఏదో ఉండింది కదా, దానికి సంబంధించినటువంటి చైర్మన్గా ఉన్నటువంటి సోనియా గాంధీ ఆ రోజు సోనియా గాంధీ గారే నడిపించారు ప్రభుత్వాన్ని. స్పష్టంగా అర్థమైపోతుంది. 1 2 ఇవన్నీ పక్కన పెడితే సరే, పోయినోళ్ళంతా మంచోళ్ళు, బ్రతుకున్నోళ్ళు వాళ్ళ తీపి గుర్తులని ఏదో తెలుగులో ఒక కవి చెప్పినట్టుగా పోయినోళ్ళంతా మంచోళ్ళైనా, పోయిన వాళ్ళ గురించి మంచి మాత్రమే మాట్లాడుకోవాలన్నా, చెడు మాట్లాడుకోవడానికి లేదా? ఏ అంశం పైన మాట్లాడుకోలేమా? మన్మోహన్ సింగ్ గారు చనిపోయారు కాబట్టి ఆయన యూపీఏ హయాంలో 10 ఏళ్ల పాటు సాగినటువంటి ఆర్థిక సంస్కరణలకు పితామహుడుగా చెప్తున్నారు కదా, మరి 10 ఏళ్ల పాటు ఆర్థిక సంస్కరణలు ఎందుకు జరగలేదు? యూపీఏ హయాంలో ఆర్థిక సంస్కరణలు ఎందుకు జరగలేదు? ఎందుకు అవినీతి మాత్రమే జరిగింది? 1 2 అవినీతికి సంబంధించినటువంటి అంశము అదొకటి పక్కన, అదొకటి. ఇంకొకటి ఏంటి, ఏకంగా కాశ్మీర్ మనది కాదు, భారతదేశంది కాదని పెట్టుకున్నటువంటి ఒక వేరుపాటువాది యాసిన్ మాలిక్తో ఒక ప్రధానమంత్రి కలవడం అనేటువంటిది, ప్రత్యేకంగా ఆయనకు ఒక అవార్డు ఇవ్వడం అనేటువంటిది కూడా యూపీ హయాంలోనే చూసాం మనం. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి హయాంలోనే చూసాం మనం. ఇవన్నీ కూడా చర్చించుకోవాల్సినటువంటి అంశాలే. యాసిన్ మాలిక్తో ఆయనను వాళ్ళ ఒక దేశద్రోహిని పట్టుకొచ్చి ఒక ప్రధానమంత్రి దగ్గర నిలబెట్టినటువంటి ఘనత కూడా, కనీసం ప్రధానమంత్రిగా ఎవరెవరిని కలవాలనేటువంటి అంశం పైన కూడా ఎక్కడ స్పష్టంగా లేనటువంటి ప్రధానమంత్రి గారిని ఎక్కడ చూస్తాం మనం?
దేశ భద్రత కోసము దేశ భద్రతను కూడా గాలికి వదిలేసి ఒక తీవ్రవాదితోటి ప్రధానమంత్రి గారు చేతులు కలిపినటువంటి సంఘటన కూడా మనం చూసాం. ఇంతకంటే వేరేం చెప్పగలుగుతాం? అయితే నెగిటివ్ చెప్తున్నామా, పాజిటివ్ చెప్తున్నామా, అయ్యో చనిపోయిన వాళ్ళ గురించి ఇట్లా చెప్తామా అనేటువంటి విషయాన్ని మనం పక్కన పెట్టుకుంటే స్పష్టంగా చెప్పుకోవాల్సినటువంటివి ఇవన్నీ కూడా స్పష్టంగా చెప్పుకోవాల్సినవే. ఇంకా ఏమేమి ఉన్నాయి ఏంటి అనేటువంటిది కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఆయన హయాంలో జరిగినటువంటి ఏంటవి అనేకమైనటువంటి ఆదర్శ కుంభకోణం కానీ, 2G కుంభకోణం కానీ, లేదా బొగ్గు కుంభకోణం కానీ, లేదంటే 91లో ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కూడా అది పివి నరసింహారావు అది దాంట్లో 91 సంస్కరణలు ఈ ఓన్లీ మన్మోహన్ సింగ్ గారు చేశారా, పివి నరసింహారావు గారు చేయలేదా? 91 యాక్ట్ కూడా అంతే కదా. 91 యాక్ట్ కూడా అదే ఆయన చేసిందే కదా. ఆ విషయాలను కూడా మనం మర్చిపోవద్దు కదా. ఆ విషయాలను ఎందుకు పట్టించుకోవట్లేదు? ఆ విషయాలను కూడా చెప్పాల్సినటువంటిది మనమే కదా. ఈ అంశాలను కూడా మనం ఎందుకు వదిలేసినాము? 2G స్పెక్ట్రమ్ స్కాము, కోల్ అలొకేషన్ స్కాము, కామన్వెల్త్ గేమ్స్ స్కాము, ఆదర్శ హౌసింగ్ సొసైటీ స్కాము, రాడియాటివ్ స్కాండల్, వక్ఫ్ యాక్ట్ అమెండ్మెంటు, ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్టు, రిలీజియస్ రిజర్వేషన్స్ అండ్ కోటాసు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని కాపాడతామంటున్నారు కదా. రాజ్యాంగానికి వ్యతిరేకంగా మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వకూడదని చెప్తున్నా కూడా మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇచ్చినటువంటి ఘనత కూడా, క్యాష్ ఫర్ ఓట్ స్కాండలు, ఎస్ బ్యాండ్ స్పెక్ట్రమ్ అలొకేషను, మ్యాట్రిక్స్ దేవాస్ డీలు, క్యాష్ ఫర్ జాబ్ స్కాము, నక్సలైట్ మావోయిస్ట్ అటాక్స్ ఇంక్లూడింగ్ దంతెవాడ, ముంబై అటాక్స్, ఇదన్నీ పక్కన పెడితే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండగా ఆర్బీఐ ఒక పాకిస్తాన్ బ్యాంకుకి వాళ్ళ భారతదేశంలో బ్యాంకు పెట్టుకోవడానికి అనుమతులు ఇచ్చింది. ఆ తర్వాత అది టెర్రరిస్టులకు సంబంధించినటువంటి బ్యాంక్ అని తెలిసిన తర్వాత అవి భారతదేశంలో జరిగినటువంటి అవినీతి సొమ్ము అందులో పెట్టుకొని టెర్రరిస్టులకు వెళ్తున్నటువంటి విషయం తెలిసిన తర్వాత బ్యాన్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంతకంటే ఏం చెప్తాం దీన్ని? బొంబాయిలా ఇది కూడా బొంబాయిలో పెట్టిరు. ఆ తర్వాత యుఎస్ కానీ మిగిలినటువంటి దేశాలు కానీ అది ఒక తీవ్రవాద సంస్థకు సంబంధించినటువంటి బ్యాంకుని బొంబాయిలో ఓపెన్ చేసిరు అనేటువంటి విషయాన్ని, అంటే ఎంత గుడ్డిగా ప్రభుత్వం నడిచిందనేటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఈ విషయాలను కూడా మనం స్పష్టంగా చెప్పుకోవాలి. మన్మోహన్ సింగ్ గారు అంటే గౌరవించాలని వద్దా? మన్మోహన్ సింగ్ గారి కుమార్తె అమర్త్య సేన్తో కలిసి నలంద యూనివర్సిటీలో కోట్ల రూపాయల జీతాలు ఏం లేకుండా, అసలు యూనివర్సిటీ కట్టకుండానే కోట్ల రూపాయల జీతాలు తీసుకున్నారు మన్మోహన్ సింగ్ గారి కుమార్తె. అదేవిధంగా అమర్త్య సేన్ అనేటువంటి నోబెల్ లారెట్, మళ్ళీ నోబెల్ అంటారు కదా, నోబెల్ గ్రహీత అని చెప్తారు కదా, నలంద యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల్లో ఇండ్లు కట్టుకొని కోట్ల రూపాయలు ఏం పని చేయకుండా ఏండ్లకేండ్లు అక్కడ యూనివర్సిటీ లేదు, క్లాసులు చెప్తలేరు, ఏం లేదు, కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి జీతాలు తీసుకున్నారు. మన్మోహన్ సింగ్ గారి కుమార్తె అమర్త్య సేన్ ఇంకో 5-6 మంది కలిసి తీసుకున్నటువంటిది నలంద యూనివర్సిటీకి సంబంధించినటువంటి దాంట్లో. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత నలంద యూనివర్సిటీ తిరిగి ప్రారంభమైంది. కానీ అంతకుముందు మరి గొప్ప ఆర్థిక సంస్కరణవేత్త, ఆర్థిక నోబెల్ బహుమతి గ్రహీత అయినటువంటి అమర్త్య సేను, మన్మోహన్ సింగ్ గారి కుమార్తె కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రభుత్వ సొమ్మును ఊరికే తినేసిరు. ఊరికే డైరెక్ట్గా మన్మోహన్ సింగ్ గారికి ఎక్కడ అవినీతి లేదనేటువంటి మాట చెప్తాం కదా. కోల్గేట్ వచ్చినా కూడా, లేకపోతే బొగ్గు స్కామో, 2G స్కామో, కామన్వెల్త్ స్కామో, దేంట్లో కూడా మన్మోహన్ సింగ్ గారు లేరు. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇతరులు లేకపోతే మిగిలినటువంటి మంత్రులు చేసింది తప్ప మన్మోహన్ సింగ్ గారు చేసింది ఆయనకు సంబంధించినటువంటి అంశంలో ఆయన మౌనంగా ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దాంట్లో, కాంగ్రెస్ పార్టీ హయాంలో యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ గారే ఉన్నారు. జాతీయ ప్రభుత్వ సలహాదారుగా కూడా, లేకపోతే సలహా మండలి చైర్మన్గా కూడా ఉండి, సలహా మండలి చైర్మన్గా ఉన్నటువంటి సోనియా గాంధీ గారే పూర్తి స్థాయిగా పెత్తనం చేశారనేటువంటిది జగమెరిగినటువంటి సత్యం కదా. ఈ విషయాలు చెప్పుకోవాలా వద్దా? మన్మోహన్ సింగ్ గారు ఇవాళ చనిపోయారు కాబట్టి ఈ విషయాలు చెప్పాలని వద్దా? మన్మోహన్ సింగ్ గారిని అవమానించిందా లేరా? అవమానించినట్టే కదా. ఆయన మన్మోహన్ సింగ్ గొప్ప ప్రధాని అని చెప్పేసి, ఆయన గురువు అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ను మీడియా ముందు రాహుల్ గాంధీ గారు చింపేసి మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా ఉండి అవమానించి, ఆయన మా కుటుంబానికి సంబంధించినటువంటి, ఇంకా ఏం పదం వాడాలనేటువంటి తెలియదులే కానీ, మా కుటుంబానికి సంబంధించి మేము చెప్పింది చేసేటువంటి ఒక మరబొమ్మ మాత్రమే మన్మోహన్ సింగ్ అని ఒక్కటికి 100 సార్లు ప్రూవ్ అయింది కదా.
భారతదేశ ప్రధానిగా గొప్పగా ఏ విధంగా చెప్పుకోవాలి? ఆయన కేవలం సోనియా గాంధీ గారు, లేదంటే సోనియా గాంధీ గారే, కాంగ్రెస్లో మిగిలిన వాళ్ళు ఎవరు? రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చేయలేదు. 2009లో నిజానికి మన్మోహన్ సింగ్ని తీసేసి రాహుల్ గాంధీని ప్రధాని చేస్తారనుకున్నారు, కానీ ఏ కారణం చేతనో మన్మోహన్ సింగ్నే చేశారు. రాహుల్ గాంధీ గారికి ప్రధాని అయ్యేటువంటి యోగం లేదేమో బహుశా, అందుకోసమే 10 ఏళ్ల పాటు ప్రధానిగా ఉండాలని మన్మోహన్ సింగ్ గారిని అనుకున్నారేమో. కాబట్టి మరి ఎవరికైనా ఇబ్బంది ఉండొచ్చు. ఈ విషయాలు కూడా చర్చకు చేసుకోవాల్సినటువంటి అంశాలు. ఇవాళ గాంధీ విషయము, అంబేద్కర్ విషయము, రాజ్యాంగం విషయము అన్నీ ఏ విధంగా చర్చకు వస్తున్నాయో, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సంబంధించినటువంటి విషయంలో కూడా మన్మోహన్ సింగ్ కేవలం అక్కడ ప్రధానిగా ఉన్నటువంటి, ఎందుకంటే కేవలం సోనియా గాంధీ గారు చెప్పినట్టుగా ఉండేటువంటి ఒక వ్యక్తి మాత్రమే తప్ప స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యక్తిగా ఏ రోజు ఉండలేదు అనేటువంటిది నేటి తరానికి తెలవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. చర్చకు రావాల్సినటువంటి అవసరం ఉంది. అది ఎవరైనా సరే యాక్టివ్గా ఉన్నారా, ప్రధానమంత్రిగా ఇన్యాక్టివ్గా ఉన్నారా అనేటువంటిది స్పష్టంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి అంశాలే. ఆర్థిక సంస్కరణ విషయంలో పివి నరసింహారావు చేసినటువంటి ఆర్థిక సంస్కరణల, అవి మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి ఆర్థిక సంస్కరణలు అనేటువంటివి కూడా చెప్పాలి. మరి 91లో చేసినటువంటి ఆర్థిక సంస్కరణలు అంత గొప్పగా మన్మోహన్ సింగ్ గారు చేస్తే, స్వయంగా ఆయనే ప్రధానిగా ఉన్నప్పుడు ఆ సంస్కరణలు ఎందుకు చేయలేకపోయారు? ఆ సంస్కరణలు ఎందుకు చేయలేకపోయారు? కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ విధానాలకు సంబంధించినటువంటి అంశంలో వాళ్ళు చెప్పినట్టు వినడమే తప్ప సొంతంగా నిర్ణయాలు ఎందుకు తీసుకోలేకపోయారు? అంత గొప్ప ఆర్థిక జ్ఞాని కదా, మరి దేశాన్ని ఉరుకులు పరుగులు పెట్టించవచ్చు కదా. కానీ ఈ దేశంలో మొత్తం పెరిగినంత యూపీఏ హయాంలో దేశం మొత్తం బాంబులు వెళ్ళిపోయినాయి కదా. ఉగ్రవాదుల జాడను పట్టుకోలేదు, ఎక్కడ పట్టుకోలేదు. కాశ్మీర్లో వేర్పాటువాదం మొత్తం ఊడలి పెట్టింది కదా. కాశ్మీర్ వేర్పాటువాదము, ఉగ్రవాదులు, ఈ దేశంలో ఉగ్రవాదులకు అనుకూలమైనటువంటి ప్రభుత్వంగా యూపీఏ ఉందనేటువంటి స్పష్టంగా అర్థమైపోయింది కదా. సో ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు పనిచేశారా లేదా అనేటువంటిది మన్మోహన్ సింగ్ గారు తెలుసు. నిజంగా ఆయన చేసినటువంటి గొప్ప మేలు కాంగ్రెస్కి ఏంటంటే, ఏ రోజు తను ఇందుకోసమే మన్మోహన్ సింగ్ గారిని ఎంపిక చేసుకున్నారేమో. నిజాలు ఏ రోజు కూడా చెప్పలేదు. ఇవాళ వీళ్ళు ఒకటి క్లియర్గా చెప్పారు. 2014 జనవరి 3న మన్మోహన్ సింగ్ గారి చివరి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ప్రస్తుత మీడియా మాటకొస్తే పార్లమెంట్లో విపక్షాల కన్నా చరిత్ర నా పట్ల దయతో వ్యవహరిస్తుందని నిజాయితీగా నమ్ముతున్నా. ఎంత స్పష్టంగా విషయాన్ని చెప్పారంటే మన్మోహన్ గారు, దయతో నా పట్ల వ్యవహరిస్తుంది చరిత్ర, ప్రస్తుత మీడియా కూడా. అంటే మీడియాలో మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి, ఆయన మౌనంగా ఉండటం వల్ల జరిగినటువంటి పొరపాట్ల విషయంలో నా పట్ల దయతో ఉంటారనేటువంటి విషయాన్ని మన్మోహన్ సింగ్ గారు చెప్పినట్టుగా వచ్చినటువంటి మీడియా సమావేశానికి సంబంధించినటువంటి సంకీర్ణ రాజకీయాల అనివార్యతలను దృష్టిలో పెట్టుకుని ఏ పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో సరిగ్గా అలాగే వ్యవహరించిన, అంటే సంకీర్ణ రాజకీయాల అవసరాల కోసం మాత్రమే వ్యవహరించారు. భారతదేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఏ ఒక్క వ్యవహారం కూడా జరగలేదనేటువంటిది. అందుకనే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత మీడియా చరిత్ర కూడా నా పట్ల దయతో వ్యవహరిస్తుంది అనేటువంటి విషయాన్ని మన్మోహన్ గారే స్వయంగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కొందరికి నొచ్చుకోవచ్చు, అయ్యో పాపం ఆయన చనిపోయారు కదా, చనిపోయిన రోజే ఏ విషయాలు చెప్పాలా, అవసరమా అంటే సరే తప్ప ఒప్ప అనేటువంటి ప్రజలు లేదా అంటే మిగిలినవి చూసుకుంటారులే. కానీ కొన్ని విషయాలు, కొన్ని నిజాలు ఈరోజే చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది కాబట్టి, చెప్పాల్సినటువంటి సందర్భం కూడా వచ్చింది కాబట్టి స్పష్టంగా ప్రజల ముందు చర్చ కోసం ఈ విషయాలు పెడుతున్నాం. మంచి జరిగిందా, చెడు జరిగిందా, యూపీఏ హయాంలో ప్రధానిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు సొంతంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏమిటి, ఇదే షేక్ హసీనా గారు కానీ, లేకపోతే అదే శ్రీలంక నుంచి వచ్చినటువంటి అధ్యక్షుడు కానీ, లేకపోతే వివిధ దేశాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, ముఖ్య అధ్యక్షులు, ప్రధానులు వచ్చినప్పుడు కూడా మన్మోహన్ సింగ్ గారి కంటే కూడా సోనియా గాంధీ గారే ఎక్కువ యాక్టివ్గా ఉన్నారనేటువంటిది ప్రజలందరికీ తెలిసినటువంటి అంశం. మరి ఇవి అన్నీ ఎవరికి అంటించాలి? మన్మోహన్ సింగ్ గారికి సంబంధించి ఆయన ఏ నిర్ణయాలు తీసుకోలేదు కాబట్టి అవినీతి అంతా ఎవరికి అంటించాలి? యూపీఏ హయాంలో జరిగినటువంటి అవినీతి కుంభకోణాలకు సంబంధించినటువంటివి ప్రధానిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారికి బాధ్యతనా, లేకపోతే ఇన్ని జరుగుతున్నా ఏమీ చెప్పలేక, ఏమీ మాట్లాడలేక, ఏమీ ఎవరిని వారించలేక హాయిగా మౌనంగా కూర్చున్నటువంటి మన్మోహన్ సింగ్ గారి గురించి చెప్పాలా? వారు గొప్పవారు, వారు తెలియవారు, వారు జ్ఞానవంతులు, వారు మేధావి. వారికి సంబంధించినటువంటి విషయంలో ఎక్కడ కూడా మాట్లాడదు. అయితే రెండవ కోణం గురించి మాట్లాడకూడదా? మాట్లాడాలనేటువంటిది ప్రజల ముందు చర్చ పెట్టాల్సినటువంటి అవకాశము ఉంది, అవసరము కూడా ఉంది, సందర్భం కూడా వచ్చింది. కాబట్టి ప్రజలు ఈ విషయం పైన చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానమంత్రిగా
మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడింది. ఆ విషయంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన్మోహన్ సింగ్ గారు ఏ విధంగా యాక్టివ్గా ఉన్నారు, ఎవరు చేశారనేటువంటి విషయాన్ని కూడా చరిత్రలో మనం మన్మోహన్ సింగ్ గారి పాత్ర ఎంత, సోనియా గాంధీ గారి పాత్ర ఎంత, జయరాం రమేష్ గారి పాత్ర ఎంత, సుష్మా స్వరాజ్ గారి పాత్ర ఎంత, ఆ రోజు ఉన్నటువంటి జాతీయ పార్టీల యొక్క విధానాలపైన ఈ దేనిపైన ఆధారపడి తెలంగాణ వచ్చిందనేటువంటిది కూడా ఈ సందర్భంలో చర్చ జరిగితే బాగానే ఉంటుంది. మన్మోహన్ సింగ్ గారికి పొలిటికల్ వాయిస్ తరపున వినమ్రమైనటువంటి నివాళులు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలకు, ప్రభుత్వ పాఠశాలలకు కూడా, మొత్తం పాఠశాలలకి, ప్రభుత్వ కార్యాలయాలకు కూడా తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దేశంలో కూడా ఆయనకు సంబంధించి మన్మోహన్ సింగ్ గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు, ఎందుకంటే పివి నరసింహారావు గారి తర్వాత మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నారు కాబట్టి, కాంగ్రెస్ ప్రధానిగా ఉన్నారు కాబట్టి, పివి నరసింహారావు గారి ఆయన కూడా ప్రధానిగా చేశారు కాబట్టి, ఢిల్లీలో ప్రధానమంత్రిగా పనిచేసి మాజీ ప్రధానిగా ఉన్నటువంటి పివి నరసింహారావు చివరి, నిజానికి ప్రోటోకాల్ అంటే మాజీ ప్రధానులందరూ కూడా ఢిల్లీలో మాత్రమే ఖననం జరగాలి. ఇప్పుడు ప్రధానమంత్రి, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ యొక్క అంతిమ సంస్కారాలు అధికార లాంఛనాలతో ఢిల్లీలో జరుగుతాయా లేదా ఆయనకు సంబంధించినటువంటి రాష్ట్రాలకు వెళ్తాయా అనేటువంటి విషయం చెప్పాలి. మరి ఈ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీని మరొకసారి ఎత్తి చూపాల్సి ఉంటుంది. మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక సంస్కరణలు బాధ్యుడు అని చెప్పి పివి నరసింహారావుకు పేరు రాకుండా ఉండడం కోసం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటిది ఇది. కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావుకు పేరు రావడానికి ఇష్టం లేకుండా పివి నరసింహారావుని అవమానించింది కాంగ్రెస్ పార్టీయే కాదా? ఇవాళ అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు సొంత పార్టీ ప్రధానిగా ఉన్నటువంటి, మాజీ ప్రధానిగా చనిపోయి ఢిల్లీలో ఉన్నటువంటి పివి నరసింహారావు గారి పార్థివ దేహాన్ని ఏఐసిసి కార్యాలయానికి కూడా తీసుకుపోలేనటువంటి దుస్థితి. ఈ విషయంలో మన్మోహన్ సింగ్ గారి ఈ సందర్భంలో పివి నరసింహారావుకు జరిగినటువంటి అవమానాన్ని మొత్తం ఇవాళ తెలుగు భాష అర్థం చేసుకునేటువంటి ప్రతి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. తెలంగాణలో, ఆంధ్రలో, ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా పివి నరసింహారావుని ఎంతో అవమానించింది. ఇవాళ అంబేద్కర్ గురించి అంబేద్కర్ బొమ్మ పెడుతున్నారు కదా, అంబేద్కర్ని అవమానించింది కొన్ని వందల ఉదాహరణలు చెప్పొచ్చు కాంగ్రెస్ పార్టీ. నెహ్రూతో సహా, నెహ్రూ నుంచి ఇప్పటి వరకు సాగినటువంటి అనేక అవమానాలు చూడొచ్చు. స్వయంగా ప్రధానమంత్రి పివితో లేకపోతే సోనియా గాంధీకి ఉన్నటువంటి విభేదాల వల్ల ప్రధానమంత్రి పివి నరసింహారావును కాంగ్రెస్ పార్టీ అవమానిస్తే తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు బిక్కుబిక్కుమంటూ ఏమీ చేయలేక హైదరాబాద్లో ఆఖరికి ఆయన శవాన్ని సగం కాల్చినటువంటి పరిస్థితి. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తప్పనిసరి పరిస్థితిలో ఒక మాజీ ప్రధానిని కాంగ్రెస్ పార్టీ ఎంతగా అవమానించింది అనేటువంటిది, ఆయనకు రావాల్సినటువంటి ప్రోటోకాల్గా ఢిల్లీలో మాజీ ప్రధానికి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత కదా పివి నరసింహారావుకు ఢిల్లీలో ఒక ఘాట్ను కేటాయించింది. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉండి పివి నరసింహారావుకు ఒక ఘాట్ను కేటాయించలేకపోయారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మేము అందరినీ సమానంగా చూస్తాం, మేము రాజ్యాంగ ప్రకారం చేస్తాం, మేము రాజ్యాంగాన్ని గొప్పగా చూస్తామని. రాజ్యాంగాన్ని గొప్పగా చూసేటువంటి మీరు మీ పార్టీ ప్రధానిగా పనిచేసినటువంటి ఒక పివి నరసింహారావు గారు, నిజానికి ఈ దేశం పివి నరసింహారావు గారు ఆ రోజు ప్రధానిగా ధైర్యం చేసి ఆర్థిక సంస్కరణలు చేయకపోతే అడక తినేటువంటి పరిస్థితి గతంలో ఉన్నటువంటి ప్రధానులు చేసినటువంటి అనేకమైనటువంటి అవకతవకల వల్ల. కానీ పివి నరసింహారావు గారు ధైర్యంగా చేసినటువంటి ఆ సంస్కరణల వల్ల కదా వాళ్ళ భారతదేశం బాగుపడ్డది. కానీ అదే పివి నరసింహారావు గారికి చివరి ఆ దహన సంస్కారాలు కూడా అధికారికంగా ప్రోటోకాల్ ప్రకారం ఒక మాజీ ప్రధానికి జరగవలసినటువంటి విధంగా జరగకుండా చాలా దారుణంగా అప్పటికప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్కు పంపించి ఢిల్లీలో కనీసం ఏఐసిసి కార్యాలయాన్ని కూడా తీసుకుపోకుండా హుటాహుటిన హైదరాబాద్కు పంపించి ఒక మాజీ ప్రధానిని తీవ్రంగా అవమానించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ తను రాజ్యాంగం గురించి, విలువల గురించి మాట్లాడడం అనేటువంటిది ఏ విధంగా సమంజసమో తెలంగాణలో ఉన్నటువంటి మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాల్సినటువంటి అవసరం ఈ సందర్భంగా కూడా ఉంది. మన్మోహన్ సింగ్ గారి సందర్భంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వము ప్రోటోకాల్ ప్రకారము చేస్తామనేటువంటి అధికారిక లాంఛనాలతోటి చేస్తారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరి కేంద్రంలో బీజేపీ సర్కార్ ఉంది కదా, అట్లా నేను చెప్పలేదే. మరి పివి నరసింహారావు గతంలో ప్రధానమంత్రిగా చేశారని నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత ఇవాళ తెలంగాణ, ఆంధ్ర ప్రజలు ఒకసారి ఆలోచించాలి. ఎవరిని గౌరవించారు, ఎవరిని అవమానించారు అనేటువంటి విషయాలు చరిత్రలో చెప్పుకోవాల్సినటువంటి అంశాలు కూడా ఉన్నాయి ఇవాళ. కాబట్టి
చాలా క్లియర్గా ఇవాళ మన్మోహన్ సింగ్ గారి అంత్యక్రియలు మాజీ ప్రధాని హోదాలో అధికారికంగా ఢిల్లీలో జరుగుతున్నాయి. కానీ ఆ అదృష్టాన్ని పివి నరసింహారావు నోచుకోలేకపోయారు. అదృష్టాన్ని పివి నరసింహారావు గారు నోచుకోలేకపోయారు. ఆఖరికి నిన్న మొన్న ఆయనకు సంబంధించినటువంటి వర్ధంతి సందర్భంగా రీసెంట్గా 2 రోజుల్లో ముఖ్యమంత్రి గారు ఆయన ఘాటుకు కూడా వెళ్ళలేరు. హైదరాబాద్లో పివి నరసింహారావు ఘాటుకు కూడా వెళ్ళలేరు. ఒక మాజీ ప్రధాని కనీసం ఆయన ఘాటుకు వెళ్ళకపోతే నక్లెస్ రోడ్లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ విగ్రహానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నటువంటి పివి నరసింహారావు విగ్రహానికి దండ కూడా వేయలేకపోయారు ముఖ్యమంత్రి గారు. అది ఎందుకంటే పివి నరసింహారావుని ఎక్కువ గౌరవిస్తే మళ్ళీ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కోపం వస్తుందని కాంగ్రెస్ నాయకులు అత్యంత నీచమైనటువంటి స్థితిలోకి దిగజారిపోయేటువంటి పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ వాడిగా, తెలుగువాడిగా పివి నరసింహారావుకు జరిగినటువంటి అన్యాయాన్ని, కాంగ్రెస్ చేసినటువంటి దారుణాన్ని ఖచ్చితంగా ప్రజల వద్దకి ప్రతి సందర్భంలోనూ చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసం, పివి నరసింహారావుకు జరిగినటువంటి అవమానాన్ని ప్రతిసారి అయ్యో ఆయనను ప్రధానమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీయే కదా అంటే ఆయనను ప్రధానమంత్రి చేసి సోనియా గాంధీ గారు ఆయనతో కలిసి మాట్లాడలేనటువంటి పరిస్థితి తెలియదా? చరిత్రలో రాజకీయాలు తెలిసినటువంటి వాళ్ళందరికీ తెలిసినటువంటి అంశమే. సో ఈ విషయాలను కూడా కాంగ్రెస్ చేసినటువంటి ప్రతి అంశాన్ని వాళ్ళ ప్రజల ముందుకు తీసుకురావాల్సినటువంటి సందర్భం కూడా వచ్చింది. మన్మోహన్ సింగ్ గారి వాళ్ళ చనిపోయారు కాబట్టి ఆ సందర్భంలోనే ఇది కూడా గుర్తు చేయాల్సినటువంటి అంశం. పీవీకి జరిగినటువంటి అన్యాయం ఇవాళ నరేంద్ర మోడీ గారు సరిదిద్దారు. ఇవాళ మన్మోహన్ సింగ్ గారికి అవమానం జరగకుండా నరేంద్ర మోడీ గారు అధికారం ఉన్నారు కాబట్టి నిజాయితీగా న్యాయంగా సాగింది అనేటువంటిది ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం.